హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీతోనికి నువ్వుల సొరకాయతో ముందుకొచ్చాను. నువ్వుల సొరకాయ కర్రీ అంటే అసలు అన్నము, రోటీ, చపాతీ, రైస్ అన్నింటిలోకి బాగుండే ఒకే ఒక్క కర్రీ నువ్వుల సొరకాయ కర్రీ. అంటే ఇది గ్రేవీ వస్తుంది, కర్రీ లాగా వస్తుంది అనమాట. రెండింటికి మనకు పనికి వస్తుంది కర్రీ. అయితే నేను ఈరోజు పూరితోనే తింటున్నా, చూస్తున్నారు కదా. ఈ పూరికి నేను ఇది ట్రై చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం అదైతే స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం నువ్వులని వేయించుకుందాం. ఇవి బాగా చిట్టపట్టలాడాలి. మళ్ళీ కొంచెం పచ్చి పచ్చి ఉన్నప్పుడు తీసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఏవైనా సరే కరెక్ట్ చేసుకోవాలన్నమాట. మనము ఓపికతో చేసుకోవాలి వంట మాత్రం. ఓకే, ఇప్పుడు ఇందులో నేను జార్లో వేసుకున్నా. ఇందులో పచ్చివే ధనియాలు వేసుకుంటున్నా. అండ్ కొబ్బెర, తురిమిన కొబ్బెర ఇందులో వేసేసుకుంటున్నా. ఇవి వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనము పౌడర్ చేసుకుందాం, పొడి పౌడర్ లాగా. అంతలోపు ఈ పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మళ్ళీ మనం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఒక 2 ఇలాచీలు వేసుకుందాం. ఈ కర్రీలో మసాలా ఎక్కువ వేసుకోవద్దు, అందుకే ఓన్లీ ఇలాచి మాత్రమే తీసుకున్నా, ధనియాలు తీసుకున్నా. ఓకే, ఇప్పుడు శనగపప్పు, మినపప్పు వేసుకున్నా స్టవ్ మీద ఆయిల్లో. ఇందులో ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వేసుకుందాం. ఓకే, ఇక్కడ నేను కొన్ని చిక్కుడుకాయ తీసుకున్నా, కరివేపాకు, సొరకాయ అన్నమాట. చిక్కుడుకాయ మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరమే లేదు. నేను ఏదో వేసుకున్నా అన్నమాట. ఇందులో కరివేపాకు, ఉప్పు, ఇది బాగా మగ్గించుకుందాం. ఇంకా పసుపు, అన్ని కూరలు ఒకేలా ఉంటాయి, కొన్ని తేడాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం పట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు, ఇందులో 2 ఇలాచీలు వేసుకున్నాము. మసాలా అయితే ఇందులో ఇలాచి ఉంటుంది, అందులో ధనియాలు ఉంటాయి. ఈ కొన్ని కర్రీస్లకి మనం కొన్ని మసాలాలు వేయకపోతేనే టేస్ట్ ఉంటాయి అన్నమాట. సో ఈ 2 అవసరం చాలు. ఇంకా ఇది బాగా పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి పచ్చిమిర్చి. తర్వాత వాటర్ పోసుకుందాం. ఓకే, ఇప్పుడు దీనిలో మనము ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, నువ్వు పౌడరు, అది వేసేసుకొని ఉడికించుకుందాం ఒకేసారి. ఉడికిన తర్వాత వేసుకునే కన్నా ఇట్లా ఉడికే ముందు వేసుకుంటే 2 మసాలాలు మంచిగా కలిసి ఉడుకుతాయి అన్నమాట. కొందరు మరీ మెత్తగా ఉడికించుకుంటారు. అట్లా కాకుండా మనకు సొరకాయ ఇట్లా చింపితే చిరిగేటట్టు ఉండాలన్నమాట. కసకస కొద్దిగా ఉంటేనే ఈ కర్రీ అయితే టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చెప్తున్నా, అట్లా ట్రై చేయండి. ఇది ఇంకా బాగా ఉడకాలి, దగ్గరికి అవ్వాలి. కానీ సొరకాయ అస్సలు మెత్తగా అవ్వకూడదు. కర్రీ బాగుండాలి, మీకు టేస్ట్ ఉండాలనుకుంటే సొరకాయ మాత్రం మనం చింపితే చిరిగేటట్టే ఉండాలి. ఇది మాత్రం పక్కా. ఓకే, ఇప్పుడు ఇది దగ్గరికి అయిపోయింది. ఇంకా కొంచెం వాటర్ ఉంది నాకు. ఓకేనా, నేను గిన్నెలోకి తీసుకున్నా. ఇట్లా అయిపోయింది అనమాట కర్రీ దగ్గరికి. ఇప్పుడు నేను దీనికి పూరి కర్రీ చేసుకున్నా. ఇప్పుడు మనకు నువ్వు పొడి సొరకాయ కర్రీ అండ్ పూరి రెడీ. మీరు చపాతీ అన్నా చేసుకోండి, రైస్ అన్నా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. నేనైతే పూరికి చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా. ఒకవేళ మీరు ఇట్లాగే ట్రై చేయాలనుకుంటే